డియర్ ఫ్రెండ్స్, అత్యంత ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణానికి ధనిక పేద తేడా లేదని డాక్టర్ అంబేద్కర్ నిరూపించారు. పేదరికంలో అంటరాని కులంలో పుట్టినప్పటికీ ఆయన అత్యంత ఉన్నత వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ను వ్యతిరేకించే వారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. మానవత్వం పరిమళాలు విరబూయుటకు ఎక్కువ తక్కువ లేదని కూడా డాక్టర్ అంబేద్కర్ చూపారు. పేదవారి పట్ల ఆయన చూపిన అనురాగం మానవ చరిత్రలోనే అత్యంత అరుదైనది. అందుకే డియర్ ఫ్రెండ్స్, మనం ఆర్థికంగా సామాజికంగా ఎలా ఉన్నా మనకు ఆభరణాలుగా ఉండేవి మానవత్వం మరియు గొప్ప వ్యక్తిత్వం. అందుకే మనం డాక్టర్ అంబేద్కర్ మార్గంలో వీటిని పెంచుకోవాలి. ఫ్రెండ్స్, జ్ఞానమే నిజమైన ధనం అని కూడా డాక్టర్ అంబేద్కర్ నిరూపించారు. కాబట్టి ఆయన పేద స్థితిలో జన్మించినప్పటికీ నిరంతర అధ్యయనంతో ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించారు. ఆయన దేశ రాజ్యాంగాన్ని రచించే స్థితికి చేరారు. కావున మనమంతా ఆయనలా పుస్తక పఠన అభిరుచిని పెంపొందించుకోవాలి. సోషల్ మీడియా ద్వారా కూడా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. ఈ వీడియోలో డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 14 ఉదయం సభను నిర్వహించారు. సాయంత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శోభాయాత్రను నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ గారి శోభాయాత్రను చూడండి ఫ్రెండ్స్.
Dear students, welcome back our channel GK Next Gen TV to learn spoken English with GK sir. ఫ్రెండ్స్, మనము గత 10 వీడియోలలో మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం. ఈ వీడియోలో అన్ని మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్ ఒకే దగ్గర చేర్చబడ్డాయి. వీడియో చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కెన్, కుడ్, మే, మైట్, ఆట్ టు, హ్యాడ్ టు, హ్యాజ్ టు, హ్యావ్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్ ఫ్రెండ్స్. మొదట కెన్ మోడల్ వర్బ్ చూద్దాం. దీనిని శక్తి సామర్థ్యాలు తెలియచేసే సందర్భాలలో ఉపయోగిస్తాం. డెఫినేషన్: కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఇండికేట్ యాన్ ఎబిలిటీ. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ అన్ని సబ్జెక్టులకు విడిగా చూడండి. ఐ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, హీ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సీకే. ఎగ్జాంపుల్ చూడండి. రాజు కెన్ లెర్న్ ఇంగ్లీష్. I can learn English, we can learn English, you can learn English. Okay. Some more examples are given here. Note down it and practice them. Next, may structure గమనిద్దాం. May can be used to uncertainly actions. May వాక్యాలను అనిశ్చిత పనులకు, ఊహించి చెప్పే పనులకు ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులకు విడిగా ఐ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, హీ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్. హింట్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఎగ్జాంపుల్ గమనించండి. విజయ్ మే ఎస్టాబ్లిష్ న్యూ పార్టీ ఇన్ నెక్స్ట్ మంత్. ఐ మే ఎస్టాబ్లిష్ న్యూ పార్టీ ఇన్ నెక్స్ట్ మంత్. వీ మే ఎస్టాబ్లిష్ న్యూ పార్టీ ఇన్ నెక్స్ట్ మంత్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. నోట్ డౌన్ ఇట్ అండ్ ప్రాక్టీస్ దెమ్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వర్బ్ మస్ట్ అండ్ షుడ్. దీనిని బాధ్యతాయుతమైన మరియు ఖచ్చితంగా చేయు పనులకు ఉపయోగిస్తాం. మస్ట్ ఆర్ షుడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి నౌ, టుమారో, నెక్స్ట్ వీక్. స్ట్రక్చర్ అన్ని సబ్జెక్టులకు విడిగా ఐ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్: రాజు మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ నౌ. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నోట్ డౌన్ ఇట్ అండ్ ప్రాక్టీస్ దెమ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాజ్ టు ఆర్ హ్యావ్ టు స్ట్రక్చర్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ నీడెడ్ యాక్షన్స్. చేయవలసి ఉన్న పనులకు ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్: రావాలి, పోవాలి, తీసుకోవాలి. అన్ని సబ్జెక్టులకు విడిగా చూడండి. ఐ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, హీ ప్లస్ హ్యాజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. సీ ద ఎగ్జాంపుల్. ద టీచర్ హ్యాజ్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే. I have to go to school every day. We have to go to school every day. You have to go to school every day. He has to go to school every day. She has to go to school every day. Here are some more examples. See them and practice them. Next model verb had to. ఈ మోడల్ వర్బ్ స్ట్రక్చర్ను గతంలో ఇష్టం లేకున్నా కూడా గత్యంతరం లేక చేసిన పనులకు ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నోట్: ఇట్ ఈజ్ యూజ్ ఫర్ పాస్ట్ సెంటెన్సెస్ ఓన్లీ. అన్ని సబ్జెక్టులకు విడిగా స్ట్రక్చర్ గమనించండి. ఐ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సి ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దే ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి ఇవ్వవలసి వచ్చింది, పోవలసి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గమనించండి. రాజు హ్యాడ్ టు వెకేట్ ద రూమ్. వెకేట్, వెకేటెడ్, వెకేటెడ్. ఐ హ్యాడ్ టు వెకేట్ దట్ రూమ్. వీ హ్యాడ్ టు వెకేట్ దట్ రూమ్. యూ హ్యాడ్ టు వెకేట్ దట్ రూమ్. సి ఫ్రెండ్స్, హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. యూ విల్ ప్రాక్టీస్ దెమ్. నెక్స్ట్ మోడల్ వర్బ్ యూజ్డ్ టు. యూజ్డ్ టు స్ట్రక్చర్ను గతంలో క్రమానుసారంగా మళ్ళీ చేసిన పనులకు, అలవాట్లకు ఉపయోగిస్తాం. యూజ్డ్ టు కెన్ బి యూజ్డ్ విచ్ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ రిపీటెడ్లీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి డైలీ, ఆఫెన్. అన్ని సబ్జెక్టులకు విడిగా స్ట్రక్చర్ గమనించండి. ఐ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ గమనించండి. స్టూడెంట్స్ యూజ్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ డైలీ. విద్యార్థులు ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. రాము యూజ్ టు ప్లే క్రికెట్ ఆఫెన్. రాము తరచుగా క్రికెట్ ఆడేవాడు. నెక్స్ట్ మోడల్ వర్బ్ ఆట్ టు. ఆట్ టు స్ట్రక్చర్ను నైతిక బాధ్యతలు నిర్వహించే సందర్భాలలో ఉపయోగిస్తాం. డెఫినేషన్ చూడండి. ఆట్ టు కెన్ బి యూజ్డ్ ఫర్ మోరల్ ఆబ్లిగేషన్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్.
హింట్స్ గమనించండి. చేసి తీరాలి, నేర్చుకొని తీరాలి. అన్ని సబ్జెక్టులకు విడిగా స్ట్రక్చర్ గమనించండి. I ప్లస్ R2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ R2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, C ప్లస్ R2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దే ప్లస్ R2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ గమనించండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గమనించండి. ఆల్ ఇండియన్స్ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఐ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఓకే, హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్ దెమ్. నెక్స్ట్ మోడల్ వర్బ్ could. Could is fast form of can. Could is a model verb used to express fast ability, polite request, suggestions or slight possibilities. స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులకు విడిగా గమనించండి. I ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, we ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, he ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. రాజు కుడ్ ప్లే క్రికెట్ వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్. I could play cricket, we could play cricket, you could play cricket, he could play cricket, she could play cricket, it could play cricket, they could play cricket, my sister could play cricket. Dear friends, here are some more examples. You will note down them and practice them. Next model verb might. ఈ స్ట్రక్చర్ను ఒక పని 30% మాత్రమే జరుగుతున్న సందర్భాలలో ఉపయోగిస్తాం. Might used to express a slight possibility, uncertainty or a polite suggestion, usually with less probability than may. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులకు విడిగా I ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్ ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దే ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ గమనించండి. భాస్కర్ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా నెక్స్ట్ మంత్. భాస్కర్ వచ్చే నెల ఇండియాను చూడటానికి రావచ్చు. ఐ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. యూ విల్ ప్రాక్టీస్ దెమ్. నెక్స్ట్ మోడల్ వర్బ్ వుడ్. వుడ్ ఈజ్ ఏ ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్. Would is a model auxiliary verb used for hypothetical situations, past habits, polite requests and future in the past. దీనిని తక్కువ సామర్థ్యంతో చేసే పనులకు మరియు గతంలో జరిగిపోయిన పనులకు మరియు సజెషన్స్కు ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులకు విడిగా గమనించండి. I ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, we ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, you ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. she would buy a house if she won the lottery. I would buy a house, we would buy a house, you would buy a house, he would buy a house. Okay friends, here are some more examples. You will note down them and practice them. Okay friends, this is all about today's topic. If you like this topic, please like my channel and subscribe it. Share this video to who needed it. I am so grateful to all of you friends for watching my videos. Thank you very much.